బంగారం నీకోసం వెయిట్ చేస్తున్నా. చీకటి పడేదాకా గుళ్ళోనే ఉన్నావంటే చాలా గట్టి పట్టే పట్టినట్టున్నావు. ఇంతకీ నీ కోరిక తీర్చాడా లేదా దేవుడు? అంతసేపు వేడుకుంటే నీ కోరిక తీర్చాల్సింది దేవుడు కాదు నీ మొగుడే అని సెలవిచ్చాడు. పంతులు గారు చెప్పారా? అయితే ఇంకేముంది, ఓ ముద్దు ముచ్చట. టైం లేదు. నువ్వు ఓకే అన్నా అనకపోయినా నేను అనుకున్నది చేస్తాను. నేనేదో చెయ్యాలనుకుంటే టైం లేదని దూరంగా పెడతామేంటి బంగారం? అదే అదే బిడ్డ పుట్టే టైం కూడా దగ్గర పడుతుంది కదా. సర్లే, ఎప్పుడు ఏదో చెప్పి తప్పించుకుంటావు కానీ ప్రసాదం పెట్టి తింటా. నేను మింగడానికి మాత్రమే ఇచ్చారు. టూ మచ్ డియర్. కొబ్బరి ముక్క కూడా ఇవ్వలేదా? రే, నేను తినడం కాదు, నువ్వే నాకేదైనా తెచ్చిపెట్టాలి. కరెక్ట్, నేను వెళ్ళి జ్యూస్ తీసుకొస్తానే. అమ్మాయి గారు, పార్వతి, ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా దాచిపెడుతుంటే నేనేదో పాపం చేసినట్టు అనిపిస్తోంది. నిజం చెప్తే నేను అన్యాయం చేసి వెళ్ళిపోతున్నానని అందరూ బాధపడతారు. ఇట్టంటప్పుడే అందరి ప్రేమ మీకు ఉండాల్సింది అమ్మాయి గారు. కానీ మీరేమో గయ్యాలిలా కావాలని చేస్తున్నారు. అలా చేస్తేనే మహి నాకు దూరంగా ఉంటాడు పార్వతి. బంగారం, ఏమంటున్నావు బంగారం? అది మహి. చెప్పు, ఏమంటున్నావు? అదే సినిబాబు గారు, గిట్టంటప్పుడు చంద్రముఖి ఇంట్లో ఉంటే బాగుండేది. పాపం ఆసుపత్రిలో ఉండాల్సి వచ్చిందని బాధపడుతున్నారు. ఓ, తన గురించా? నేను ఇంకా ఏదో అనుకుని టెన్షన్ పడిపోయాను. తాగేష్. నేను తాకిస్తాను చంద్రబాబు గారు, లేదంటే అమ్మాయి గారు మర్చిపోతారు. కరెక్ట్ వదినా, కావాలంటే ఇంకో గ్లాస్ తీసుకొస్తాను. ఇదే ఎక్కువ అవుతుంది, నువ్వు వెళ్ళు ముందు. ఓకే డార్లింగ్, టేక్ కేర్. పార్వతి, మహికి నేను తప్ప వేరే ప్రపంచం లేదు. తన జీవితంలో నుండి నేను వెళ్ళిపోయేలోపు చంద్రముఖిని తీసుకురావాలి. తన మెళ్ళో మహి చేత తాళి కట్టించాలి. నువ్వు సాయం చేస్తేనే అవుతుంది. మాట ఇవ్వు పార్వతి. మీ ప్రాణాలు తీసుకునే దేవుణ్ణి మాత్రం ఈ పెళ్లికొచ్చి ఆశీర్వదించమని నేను అడగను అమ్మాయి గారు. హలో నీల్. ఆంటీ, ఇక నాకు పనవ్వలేదు. ఈరోజు నేను రాకపోవచ్చు. రెండో రోజే ఫుల్ స్టాప్ పెట్టావనుకుంటుందయ్యా అది. ఆ ఆలోచన రాకుండా మీరు చేయాలంటీ. అందుకే నేను మీకు కాల్ చేశాను. అయితే నేనే దాన్ని దడదడలాడించమంటావు అంతేనా? ఆంటీ, ఇక మీరు ప్రొసీడ్ అవ్వండి. మీరు కుమ్మేస్తారో దాన్ని పావలాకి అమ్మేస్తారో ఇక మీ ఇష్టం. చాలు, ఈ మాత్రం ఫ్రీడమ్ ఇస్తే చాలు. చెలరేగిపోతాను. నువ్వు లైన్లో ఉండు. హలో నీల్, చెప్పు చెప్పు, వినిపిస్తోంది. ఓకే ఓకే,
అడుగుతానుండు. నీలమ్మా, మల్లెపూలు ఎన్ని మూరలు కావాలి, కనకాంబరాలు ఎన్ని మూరలు కావాలో అడుగుతున్నాడు. ఎవడు? నీ మొగుడు. ఆంటీ, నీ మొగుడు కాకపోతే నా మొగుడు నీకు పూలెందుకు తీసుకొస్తాడే కొండగొర్రే? నేను గొర్రెనైతే నువ్వు బర్రెవే. నువ్వు నెక్స్ట్ ఏమవుతావో తర్వాత చెప్తారు గాని ఒకసారి ఫోన్ మాట్లాడు. ఏయ్, ఏంట్రా పువ్వులు తెస్తావా నాకు? ఎస్ మై డియర్ డార్లింగ్, నైట్ అయిపోయింది కదా. నువ్వు ముందు ఇంటికి రారా. తప్పించుకొని పారిపోయావు కదా. ఇక్కడుండుంటే నీ సంగతి తెలిసేదాన్ని. ఈ కోపాన్ని నువ్వు బెడ్ మీద చూపించమ్మా, చాలా రొమాంటిక్ గా ఉంటుంది. రే రే, ఏదో నిన్ను ఏం చేయి. ఏయ్ ఆగో, అరవకే జింగిడి. హలో నీల్, ఛీ! ఇది ఇలాగే మొత్తుకుంటుంది గాని నువ్వు ఒక బుట్టెడు పూలు మిక్స్ చేసుకుని తీసుకురా. ఓకే ఆంటీ, నాకు అర్థమైంది. అలాగే వచ్చేటప్పుడు జంక్షన్ లో సుబ్బయ్య స్వీట్ షాప్ లో అరకిలో హల్వా పట్రా. రాత్రంతా స్వీట్లు తినాలి కదా. అలాగే ఆంటీ, నేనుంటాను. వీలైనంత తొందరగా వచ్చేస్తాను, సరేనా? ఓకే ఓకే, అలాగే నేను మేనేజ్ చేస్తాను. బాయ్. ఏయ్ చీపురు, వాణ్ణి నువ్వే ఎంకరేజ్ చేస్తున్నావు కదా. నువ్వు సుఖ సంసార సాగరంలో ఈదాలనే కదే నా తపనంతా. నీ మొహమే. పిచ్చి పిచ్చి వేషాలు వెయ్యకు. వాణ్ణి నిన్ను ఇద్దరు చేసేస్తా చెప్తున్నాను. నీ మూతే స్ప్రే కొడితే పక్కపక్క నవ్వుతూ ఓ మూలన పడుంటావు. నువ్వు స్ప్రే కొడతావని నేను పీల్చుకోకుండా ఇలా క్లాత్ అడ్డు పెట్టుకుని నా జాగ్రత్తలో నేనున్నాను చిప్రు. పిచ్చి పిచ్చి నాటకాలు ఆడుతున్నావు. ఏయ్, ఎక్కడికే? రూమ్ లోకి వెళ్ళను, నేను బయటే ఉంటాను. అసలు ఈ రోజు నీ పడుకొని కళ్ళిలా ఇలా తెరిచే కూర్చుంటాను. అవునా, వెళ్ళు వెళ్ళు. ఎలాగూ ఈ ఇంటికి ఎవరో ఒకళ్ళు కాపలా ఉండాలి కదా. వాచ్మెన్ డ్యూటీ నువ్వు చేయలే. నిన్ను నా తెలివి ముందు నువ్వేంటే ఉప్మా 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 దానివే నువ్వు. నీకు ట్యూషన్ చెప్పిందే నేనే. హనుమంతుడు ముందు కుప్పిగంతులా. నీకు ఎలా జలక్కివ్వాలో నాకు బాగా తెలుసు. నమ్మకం పెంచినా ఆయుష్ మాత్రం పెంచలేం కదా. ఐశ్వర్య బతికేది కొద్ది రోజులే. మేమే కాదు, ఇంకెవరూ తనని కాపాడలేరు. చెప్పలేని నిజం, గుండెలు తట్టుకోలేని పచ్చి నిజం. మీరెట్టా తట్టుకుంటున్నారు అమ్మాయి గారు? ఇప్పుడు నన్నెవ్వరికీ చెప్పొద్దన్నారు. నాకు సేతనవుతుందా? బిడ్డను మొయ్యడలను కాని నా తోటి కోడలు మా అక్క ఎక్కువ కాలం బతుకుతూ ఉన్న నిజాన్ని గుండెల్లో నేను మోయగలనా? మోయలేను. అందరూ పడుకున్నాకొచ్చి నిద్రపోయే పార్వతి అప్పుడే పడుకుందంటే అలసిపోయిందేమో పాపం.
పార్వతి పెద్దబాబు గారు పార్వతి కదలకు పార్వతి కాలికి కూడా దెబ్బ తగిలింది, నువ్వు గమనించలేదు. దెబ్బ తగిలినట్టు అనిపించలేదు పెద్దబాబు గారు. నీకు తెలియని గాయాలు నాకు తెలిసిపోతుంటాయి పార్వతి. చిన్న గాయమే కదా పెద్దబాబు గారు. నీకు ముళ్ళు గుచ్చుకున్నా నేను విలవిల్లాడిపోతాను పార్వతి. పార్వతి 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 ఏమైంది? నన్ను గట్టిగా పట్టుకోండి. మీ నుండి వేరు చేయనంతగా నన్ను గట్టిగా పట్టుకోండి. ఆ దేవుడు నన్ను కాపాడతాడో లేదో తెలీదు, కానీ మీ దగ్గర నేనుంటే నాకు హాని చేయడం ఎవరికి చేత కాదు. ఎవరెన్ని కుట్రలు చేసినా నా పార్వతికి ఏమీ కాదు. ఎందుకంటే నీ ప్రాణం నాలో ఉంది. నువ్వు భయపడకుండా చెప్పు పార్వతి, ఏం జరిగింది? అమ్మ వాళ్ళ దగ్గర నువ్వు అబద్ధం చెప్పావని నాకు తెలుసు. నిజమేంటో చెప్పు. పెద్దబాబు గారు, అవును పార్వతి, నా పార్వతి నా గుండెల్లో ఉన్నా నీ గుండెల్లో ఉన్న నిజమేంటో చెప్పు. నీ కళ్ళు చూస్తేనే తెలిసిపోతుంది నువ్వు భయపడుతున్నావని, బాధపడుతున్నావని. ఎలా చెప్పాలో తెలియక నీలో నువ్వు కుమిలిపోతున్నావని. ఏం చెప్పమంటారు పెద్దబాబు గారు? ఐశ్వర్య అమ్మాయి గారు మనందరినీ ఒకేసి వెళ్ళిపోతున్నారని చెప్పనా? నా ప్రాణాలు తీయాలనుకున్న దుర్మార్గులు ఎప్పుడు ఏం చేద్దారో అని భయపడుతున్నానని చెప్పనా? ఏం చెప్పను? పార్వతి, ముందు చెప్పు. నా దేవుడు నన్ను బాధ పెట్టాడు అనుకుంటున్నాను. సరే పార్, నీ ఇష్టం. పడుకో పడుకో. ఇంట్లో వాళ్ళను బాధ పెట్టే నిజమై ఉంటుంది పార్వతి, అందుకే నువ్వు చెప్పలేదు. కానీ నిన్ను కాపాడుకోవడానికి నేను ఏం చెయ్యాలో నాకు బాగా తెలుసు పార్వతి. ఏం ఆలోచిస్తున్నారు పెద్దబాబు గారు? ఏం లేదు పార్వతి. భార్య భర్తలన్నాక కష్ట సుఖాలు పంచుకుంటారు, కానీ నేను మీతో నిజం పంచుకోకుండా ఉన్నానని మీరు బాధపడుతున్నారా? బాధ భారం తగ్గేలా ఉంటే నువ్వే నాతో చెప్పేదానివి పార్వతి. చెప్తే అది ఇంకా ఆందోళన పెంచుతుందని నీకు అనిపిస్తే నువ్వు చెప్పవని నాకు తెలుసు. దాని గురించి ఆలోచించకు పార్వతి. పడుకో, ఆలోచించుకో.
ఆ కార్పెట్ తీసుకొచ్చి దాని మీద కప్పు భవాని. అన్ని తలుపుల దగ్గర ఇలా ఎందుకు చేయించావక్కా? గుట్టు చప్పుడు కాకుండా వచ్చే శత్రువులకి చుక్కెదురు కావాలనే ఇలా అరేంజ్ చేస్తున్నాను భవాని. పిల్లి కాలు పెట్టినా జారి పడుతుంది. చిన్న చప్పుడైనా అందరం ఎలర్ట్ అవుతాం. అన్ని డోర్ల దగ్గర ఇలాగే చేయి భవాని. అలాగే బావుగారు. బావుగారు, మీరేంటి దుప్పటి పిల్లో తీసుకొచ్చారు? మీరందరూ ప్రశాంతంగా నిద్రపోండి, మేము కాపలా ఉంటాం. అందుకే దిండు దుప్పటి తీసుకొచ్చారు. పట్టుపరుపుల మీద ప్రశాంతంగా పడుకునే నువ్వు మా అందరి కోసం ఎంత కష్టపడుతున్నావక్కా. ఇది నా బాధ్యత భవాని. అన్ని తలుపులకి గొళ్ళాలు పెట్టేసే. అక్క, బయట నీలమ్మరుందక్కా, లోపలికి రమ్మని చెప్పు. బయట ఉండి ఆపద తలపెట్టాలని చూస్తే ప్రాణం పోతుందని హెచ్చరించు. వెళ్ళు. నీలు. అమ్మో, ఇదొచ్చేసింది. ఏంటే నేను రాగానే భయపడిపోతున్నావు? భయం కాదు, మీ పిచ్చి ప్రయోగాలు నా మీద చేస్తారని ముందు జాగ్రత్త తీసుకుంటున్నాను. సరే, మర్యాదగా లోపలికి రా. రాకపోతే తలుపులన్నీ మూసుకుపోతాయి. ఆ తర్వాత నువ్వు లబో దిబో అన్నా ఎవ్వరూ తలుపులు తీయరు. నేను లోపలికొస్తే నీలుగాన్ని పిలిపించి దాడి చేద్దాం అనుకుంటున్నారా? వస్తే కదా తెలిసేది. నేను రాను, ఇక్కడే ఉంటాను. ఇక్కడెలా పడుకుంటావు? నిద్ర ఎలా పడుతుందే? అందుకే నిద్ర పట్టకూడదని ఫ్లాస్క్ లో టీ కూడా పెట్టుకున్నాను. ఎవరైనా బలవంతం చేస్తే సిద్ధంగా ఆయుధం కూడా పెట్టుకున్నాను. నీ మొహం ఉరుమురిమి మంగళ మీద పడ్డట్టు నీ మీద ఏమొచ్చి పడుతుందో అనుభవించు. నీ కర్మ. గదిలో పడి నలిగిపోవడం కన్నా ఇక్కడ నేను హాయిగా సేఫ్ గా ఉంటాను, ఎన్ని కష్టాలు వచ్చినా. అక్క, అన్ని చోట్ల జొన్నలేసి కార్పెట్ కప్పేశాను. మన వాళ్ళు కాని వాళ్ళు ఎవ్వరు కాలు పెట్టినా కెవ్వుమంటారు. గుడ్, నువ్వెళ్ళి పడుకో. నేను కూడా మీకు తోడుగా ఉంటానక్కా. అవసరం లేదు భవాని, నువ్వెళ్ళు. అందరూ ఆదమర్చి నిద్రపోకండి, జాగ్రత్త. దొంగ నిద్రపోతాను బావుగారు. అంటే సగం సగం నిద్ర అన్నమాట. గుడ్ నైట్ అక్క. గుడ్ నైట్ బావుగారు. గుడ్ నైట్. తలుపులన్నీ గడియబెట్టినారనుకుంటా. భద్రంగా ఉన్నారంటే మనమంటే భయమైనా ఉండాలా, లేదంటే జాగ్రత్త అయినా పడి ఉండాలా? సప్పుడు సేకరా సాంబా. చూడలే, ఎండుటాకులను తొక్కినా. సందమామ కూడా జరిగే దారుణం చూడలేక మెల్లగా మబ్బుల సాటికి పోవాలా? ఇయాల ఈ ఇంట్లో ఒకరు తగ్గిపోవాలా? ఈ దెబ్బతో మన పగ తీరాలిరా సాంబా. పద వెళ్దాం. ఆ నీలిగాడికి భయపడి బయట ఉండాల్సిన కర్మ వచ్చింది. చలి కూడా ఎక్కువగానే ఉంది.